తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా, రీసెంట్లీగా మనం ఎన్ఐన్ మీడియా కేంద్రంగా ఆంధ్ర పెట్టుబడిదారి కబ్జాకోర్లు విద్యని వ్యాపారంగా చేసుకొని బతుకుతున్న వాళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్లు గ్రూప్ 1 అయినా 2 అయినా అదేవిధంగా సివిల్స్ అయినా మొన్న 21st సెంచరీ మీద KPIS మీద CSB మీద అదేవిధంగా లా ఎక్సలెన్స్ మీద సివిక్ సెంటర్ మీద ఆర్సీ రెడ్డి మీద షైనీ మీద అన్నిటి మీద మనం చేసినాం. దాని తాలూకు ప్రభుత్వం ఏం చేసిందని అంటే కోచింగ్ సెంటర్లపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై కొరడా జులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం అయింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై భేటీలో చర్చించారు. రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లో కేంద్ర మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు కమిటీ వేసినందుకు సంతోషిస్తున్నాం. కానీ ఈ కోచింగ్ సెంటర్లని ఆంధ్ర కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఏవైతే దోపిడీ చేస్తున్నాయో వాటి మీద వెనువెంటనే ఆడిటింగ్ చేయాలి, వాటిని తనిఖీ చేయాలి. వాళ్ళ స్టాండర్డ్స్ ఏంది, ఫీజు స్ట్రక్చర్ ఏంది. అసలు ఈ 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది కాండి. 2014 జూన్ 2 నుండి ఇప్పుడు జూన్ 2 వరకు పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన పీరియడ్ అయిపోతుంది. ఏది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉమ్మడిగా పంచుకోవాల్సిన వాటాలు ఉన్నాయో విద్య వైద్య ఆరోగ్యపరంగా ఆ వాటాలని రాజ్యాంగబద్ధంగా హైకోర్టు కేంద్రంగా మనం విభజించి ఉన్నాం. మన ఆశయాలు మన లక్ష్యాలు అదేవిధంగా తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా వాళ్ళ నెత్తుటి మరకల సాక్షిగా వాళ్ళు ఈ తెలంగాణలో ఏదైతే నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాల తాలూకు మరి తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం జరగాలన్నా వద్దా? మరి తెలంగాణలో TGPSC ఇప్పుడు చేస్తున్న ఏదైతే దమనకాండం ఉందో ఏదైతే ఈ మొండి వైఖరి నియంతృత్వం ఉందో దాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉందా లేదా? తెలంగాణలో ఆంధ్ర పాలకులు ఇంకా చేస్తున్న దోపిడీ మీ కళ్ళకు కనబడటం లేదా? కాంట్రాక్ట్ కావచ్చు, ఇట్లా విద్యా వ్యవస్థని కూని చేయడం కావచ్చు, సినిమా పరిశ్రమలు కావచ్చు, ఫార్మాసిటీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మెడికల్ కాలేజీలైనా ఇంజనీరింగ్ కాలేజీలైనా ఏ చోట చూసినా మరి తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం జరగాలనంటే కేవలం సబ్ కమిటీ వేసినాము, కమిటీతోటి కొంతకాలం కొనసాగిస్తామంటే మాత్రం బాగుండదు. మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కమిటీ ద్వారా ఆ సదర్ సంస్థలని కోచింగ్ సెంటర్లని 21st సెంచరీని CSBని అదేవిధంగా లా ఎక్సలెన్స్ని సివిక్ సెంటర్స్ని ఆర్సీ రెడ్డి షైనీ ఏవైతే ఆంధ్ర తాలూకు అవుతున్నాయో ఈవెన్ తెలంగాణకు సంబంధించిన ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేసే సంస్థలైనా కోచింగ్ సెంటర్స్ అయినా మీరు ఆడిటింగ్ చేయండి, తనిఖీ చేయండి. ప్రభుత్వానికి తెలియకుండా ఫీజులు వసూలు చేయకూడదు, ప్రభుత్వానికి తెలియకుండా GST వసూలు చేయకూడదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేదనంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేధావులు ప్రొఫెసర్లు వివిధ సంఘాల విద్యార్థి నాయకులు సుమారు 100 విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అదేవిధంగా KU కావచ్చు, పాలమూరు కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, భారీ ఎత్తున TGPSకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మీకు వాళ్ళ నుండి ఒక చుక్కెర అవుతుందని చెప్పేసి ఆయా వర్గాలు మేధావులు విద్యార్థి నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి వెంటనే నిర్ణయం తీసుకోవాలని మా NN మీడియా నుండి కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.